ఎందుకు ఇంతగా వీళ్ళ మీద విరుచుకుపడ్డారు ఇలాంటి విమర్శలు వచ్చాయి. దిల్ రాజు నిన్న మనం మాట్లాడాం, దిల్ రాజు అల్లు అరవింద్ ఇలా వీళ్ళంతా మాట్లాడారు. ఇక్కడ 2 అంశాలు వచ్చాయి. ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ రెండోసారి ప్రకటన చేశారు. అంటే అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రావడం ఏంటి తప్పు అంటే, ఈసారి ఆయన నా సినిమా కోసం నేను రాలేదని చెప్తున్నట్టుగా సినిమా హాళ్ళలో తినుబండరాలు లేదా సైకిళ్ళు ఇవన్నీ స్టాండ్లలో ఈ రేట్లన్నీ పెంచారు, మీరు అదుపు చేయాలి, వీటి మీద నియంత్రణ చేస్తాము అని ఒక ఆదేశాలు చెయ్యండి అని. కాకపోతే సినిమాటోగ్రఫీ శాఖ వాళ్ళదే కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి అలా ఇచ్చారు. కానీ మూడోది టికెట్లు రేటు పెంచుకోవాలనుకుంటే ఏ సినిమాకి ఆ సినిమా కాదు, ఛాంబర్ ద్వారానే రావాలి. ఇది ముఖ్యమైనది ఆయన తెచ్చింది. 1-to-1 కుదరదు, వ్యక్తిగత పరిచయం అలా కుదరదు. పరిచయం కావచ్చు, అడగడానికి కావచ్చు, కానీ మీరు త్రూ ప్రాపర్ ఛానల్ ఏంటంటే ఛాంబర్ ద్వారానే సిస్టమ్ ఫాలో అవ్వాలని. మరి ఇది నిజంగా కొంచెం సమస్యాత్మకమే. ఎందుకంటే సినిమా అనేది ప్రైవేట్ ప్రొడక్షన్ అయినప్పుడు ఛాంబర్ ప్రతి వాళ్ళకు ఎందుకు వస్తుంది, రాదు, అడుగుతారా అడగరా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఛాంబర్తో పని కూడా ఉండకపోవచ్చు, కానీ ఆయన నా సినిమాలు కూడా అలా రావాల్సిందే అని కూడా ఒక తన మీద మాట రాకుండా చేశాడు. మూడోది ఆ విచారణ చేయమన్నారు, ఎవరు బెదిరించారని. ఇప్పుడు వచ్చింది సమస్య, దిల్ రాజు చెప్పింది. దిల్ రాజు అన్నదేంటి, బంద్ అనేది జనసేనకు సంబంధించిన ఆ సత్యనారాయణ, అనుశ్రీ సత్యనారాయణ అనే ఒక నాయకుడు అనే ఆయన వల్ల ఆయన జనసేనకు సంబంధించిన ఆయనే మొదటిసారి బంద్ అన్నాడు, మేమెవరూ అనలేదు అని చెప్పారు. దాని మీద తూర్పుగోదావరి జిల్లాలో ఆ సత్యనారాయణ మాట్లాడారు, అలాగే ఎగ్జిబిటర్స్ మాట్లాడారు. ఆయన ఆల్రెడీ పార్టీ సస్పెండ్ చేసింది కదా సార్, అదే అంటున్నాడు ఆయన. సస్పెండ్ చేశారు, దాని గురించి కాదు. కానీ ఇది పార్టీ సమస్య కూడా కాదు, వ్యక్తిగత సమస్య కాదు, పార్టీ సమస్య కాదు. ప్రభుత్వము పరిశ్రమ, ప్రభుత్వం పరిశ్రమ అని చూసినప్పుడు ఆ సత్యనారాయణ ఆసక్తికరంగా ఏమన్నా, అసలు అంతా చేసిందంతా దిల్ రాజు, దిల్ రాజు తమ్ముడు శిరీష్. బంద్ అన్నది శిరీష్ రెడ్డి బంద్ అన్నాడు. దిల్ రాజు తెలివిగా నా మీద తోసేశాడు. మేము అన్నదంతా ఒకటే, ఏది ఎగ్జిబిటర్లు అదే అన్నారు, ఈ సత్యనారాయణ కూడా అదే అంటున్నాడు. సినిమాలు లేవు, మేము 90 సినిమాలు రెంట్ మీదే ఆడుతున్నాము. ఈ 10 సినిమాలే పెద్దవి, డబ్బులు వచ్చేది కూడా ఈ 10 సినిమాలకే. ఈ 10 సినిమాలను కూడా మాకు రెంట్ కాకుండా షేర్ ఇవ్వండి అని మేము అడుగుతున్నాము. ఈ 10 సినిమాలకు కూడా దానికి ఒప్పుకోవట్లేదు. మేమేమంటున్నాం, సినిమాలే లేవు, ఏప్రిల్ మేలో మాకు సినిమాలే లేవు. అవును, కాబట్టి ఇలా అయితే ఇంకా సినిమాలు మూసేసుకోవాల్సిందే, మేము చేయలేము అని మేము అన్నాం, కానీ బంద్ చేస్తామని మేము అనలేదు. నడవు, సినిమాలు లేదు, మేము ఎలా నడుపుతాము? అంతే కదా. ఒకప్పుడు ఎన్టీఆర్ కృష్ణ సినిమాలు ఉదాహరణకు రెండోసారి రిపీట్ రన్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు రిపీట్ రన్ లేదు. ఒక్కో హీరో ఇప్పుడు ఎన్టీఆర్ ఈరోజు ఆయన జయంతి అంటే ఎన్టీఆర్ 10-12 సినిమాలు తీసేవాడు, కృష్ణ 24 సినిమాలు తీసిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళ సినిమాలు ఉండేవి, తక్కువకి వచ్చేవి కూడా, వీళ్ళకి కొంచెం లాభం ఎక్కువ వచ్చేది. అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారిది నెలకు 2-3 సినిమాలు రిలీజ్ చేయండి, అదే కదా 2 సినిమాలు తీయటం చాలా ఆశ్చర్యకరం. ఇప్పుడు 2-3 ఏళ్ళకి కూడా ఒక సినిమా తీయలేకపోతున్నారు. మొదటిసారి ఫెయిల్ అయినా రెండోసారి, ఇప్పుడు కన్యాశుల్కం ఉంది ఎన్టీఆర్ది, మొదటిసారి సరిగా వాళ్ళ తర్వాత చాలా డబ్బులు వచ్చాయి. శ్రీమంతుడు ఉంది నాగేశ్వరరావు గారిది, అది గోళ్ళ రాధాకృష్ణమూర్తి అని ఆయన తీసినప్పుడు తక్కువగా అమ్ముకున్నాడు ఆయన. తర్వాత దానికి కనకవర్షం అంటారు, అలా ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అసలు సినిమాలు నడవని మేము అన్నాం, కానీ బంద్ అని ఎక్కడన్నాము? ఈ సత్యనారాయణ కాదు, తూర్పుగోదావరి ఎగ్జిబిటర్స్ అంటవేంటి, పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అసలు ఏమీ ఇవ్వకపోయినా ఆడించడానికి మేము రెడీగా ఉన్నాం. మేమేదో పవన్ మీద కోపంతో ఇలా మాట్లాడామా, ఇది చాలా పొరపాటు. మేము పవన్ కళ్యాణ్ గారిని అననే లేదు. ఇది ఒక విధంగా దుష్ప్రచారం జరిగింది, అనవసరమైన రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. కానీ ఇదొకటి మటుకు ఆయన సత్యనారాయణ అన్నాడు కాబట్టి, ఈ సత్యనారాయణ మటుకు దిల్ రాజు గారి తమ్ముడే దీనికి బాధ్యుడు, మేమైతే ఏం అనలేదు. ఆయన కావాలని పక్కదో పట్టించి, మరి దిల్ రాజు గారు మళ్ళీ ఏం చెప్తాడో వీ హ్యావ్ టు సీ. కానీ నేను అనేది ఒకటే, పరిశ్రమ వాళ్ళ బాధలు అయితే నిజమండి. ఇంకో మాట కూడా అన్నారు, ఇప్పుడు ధరలు అన్నారే పవన్ కళ్యాణ్ గారు థియేటర్లో, అవి సినిమాకి జనం వస్తే కదా సార్, సినిమాలే లేవు, సినిమాలకు జనమే లేరు, ఇంకొనడం ఎక్కడుంది? పెద్ద పెద్ద మాల్స్లో ఆ రేట్లు ఉన్నాయేమో మాకు తెలియదు, కానీ మా చిన్న థియేటర్లలో అసలు లేవు, జనమే లేరు మాకు. మేము గోడౌన్లుగా కళ్యాణ మండపాలుగా మారుస్తున్నాము. కాబట్టి సమస్య అది కాదండి, మా బాధలు వినండి, మేము మనుగడను కాపాడండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ కోణంలో చూడటం చాలా మంచిది.
పరిశ్రమ సమతుల్యత, ఉపాధి, అలాగే ప్రజలకు వినోదం అందుబాటులో ఉండడం, ఈ 3 దృష్టిలో పెట్టి ఈ సందర్భంగా రవి గారు ఇప్పుడు తెలంగాణ కూడా చూస్తే మనం ప్రత్యేకించి హైదరాబాద్ ఈ మహానగరంలో మనం ఏ థియేటర్కి వెళ్ళినా మ్యాక్సిమం ఎక్కువ % మాల్స్లోనే ఉన్నాయి. సినిమా టికెట్ 300 అయితే వాటర్ బాటిల్ 70 రూపాయలు, 80 రూపాయలు, పాప్కార్న్ 200, 300 ఉంటుంది సార్. అవును. మరి వీటిని ఎందుకు ప్రభుత్వాలు నియంత్రించలేకపోతా ఉన్నాయి సార్? అసలు అనుమతించింది ఎవరు సార్? అసలు అనుమతించిందే వాళ్ళు కదా. స్థలాలు వాళ్ళకి ఇచ్చి, ప్రోత్సాహకాలు ఇచ్చి, ఇప్పుడు లూలు మాల్ అని, లేకపోతే ఇప్పుడు అదే విశాఖపట్నంలో కూడా కట్టమని, కనీసం ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక 60 మాల్స్కి అనుమతిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అభివృద్ధిలో భాగం అని ఇందాక మనం అట్లా మాట్లాడుకున్నట్టు గ్లోబలైజేషన్ అని. సో ఈ పద్ధతిలో ఒక విధంగా ప్రతి దాన్ని మానిటైజ్ చేయండి, మార్కెటైజ్ చేయండి అని మీరు చెప్తున్నప్పుడు చిత్ర పరిశ్రమ క్యారెక్టరే మారిపోయింది కదా. అసలు అందులో థియేటర్ ఎక్కడ ఉంది మీరు తెలుసుకోవడం చాలా కష్టం. అక్కడ కాఫీ తాగడం నాలా, నేను కాఫీనో టీనో తాగుతుంటా, అక్కడికి వెళ్తే ఆ రేటుకు ఎట్లాగో బయట మంచి బిర్యానీ ఊపిరి బిగబట్టుకొని బయటకు వచ్చే జనాలు తాగుతుంటారు. కాబట్టి ఈ రేట్లను అదుపు చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ ఎగ్జిబిషన్ సెక్టార్కి అది వర్తించదు. థియేటర్లే నడవట్లేదు, వాటికి మనుషులే లేరు. ఏ సినిమా అయినా వారం రోజుల్లోనే పోతూ ఉంది కదా. కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే రోగం ఒకటైతే మందు ఒకటి వేసినట్టు మీరు మాల్స్లో కంట్రోల్ చేయండి. మాల్స్ రావట్లా ఈ చర్చలోకి. ఈ చర్చ అంతా సింగిల్ థియేటర్స్ గురించి. కాబట్టి మీరు అన్నట్టు రవి గారు సింగిల్ థియేటర్ లో వాటర్ బాటిల్ మరీ 70 రూపాయలకి వెళ్ళిన పరిస్థితి అక్కడేం లేదు కదా. లేదు, మాల్సే ఒక వారం రోజులే ఉంటుంది. అక్కడ కూడా ఇదిగో పాప్కార్న్ రేట్ కొంచెం ఉంటుంది, అలాగే పెడతారు, కొంచెం మార్చుకోవచ్చు. అది వాళ్ళు అడిగేది ఒకటేనండి, మాల్స్ లో వాళ్లకు మీరు 40% ఇస్తున్నారు, మాకు 40% వద్దు, 30 కూడా వద్దు, మాకు కూడా తగు మాత్రం వాటా మొదటి వారం డబ్బులు ఎప్పుడు వస్తాయో అందులో మాకు కూడా కొంచెం వాటా ఇవ్వండి. ఇది అడిగాం కానీ మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఆయన సినిమాకు మేము అడ్డం వచ్చే ప్రసక్తి లేదు. అది ఇందాక అంటేనే ఒకవేళ డబ్బులు ఇగిపోయినా మేము వేస్తాం, అది దాని గురించి కాదు. అలాగే ఆంధ్ర నైజాం కూడా ఏం లేదు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, దీన్ని క్లియర్ చేయాలని వాళ్ళు అంటున్నారు. ఇంకా సత్యనారాయణ మీద యాక్షన్ తీసుకున్నారు, జనసేనకు ఒక ప్రెస్టేజ్కి వస్తున్నాయి. మీరు వేరే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇవన్నీ అన్నాక చేసిందే మీ వాడని వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన చేయలేదు అంటున్నాడు. వాళ్ళ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా, అజయ్ కుమార్, వాళ్ళు ఏం తేల్చుకుంటారో వాళ్ళు చూడాలి. మనమైతే పరిశ్రమ, ప్రజలు భారం లేకుండా ఉండాలని కోరుకోవాలి. రైట్ సార్. మరొక అంశం, కమల్ హాసన్ రాజ్యసభకు కమల్ అభ్యర్థిత్వంపై డిఎంకే